హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రత్యూషాస్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఈరోజు వీడియోలో మనం మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం. ముందుగా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎందుకు ఉంటుందో చూద్దాం. ఈ కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో సెల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి, హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే బయల్ ప్రొడక్షన్లో, అంతేకాకుండా వైటమిన్ డి ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన బాడీ మెటబాలిజం ప్రాసెస్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి కూడా ఈ కొలెస్ట్రాల్ అనేది చాలా అవసరం. మనం ఎక్కువగా హై క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకుంటూ దాన్ని కరిగించడానికి తగినంత ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయనప్పుడు ఆ కొలెస్ట్రాల్ బ్లడ్లోనూ లేదంటే బ్లడ్ వెజల్స్లోనూ పెరిగిపోతుంది. దీన్నే బ్యాడ్ కొలెస్ట్రాల్ లేదా ఎల్డిఎల్ అని అంటారు. సో ఇది బాడీలో ఉండాల్సిన లెవెల్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు బీపీ లేదంటే హార్ట్ అటాక్స్ కానీ లేదంటే పెరాలసిస్, స్ట్రోక్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది సన్నగా ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉండదు, లావుగా ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. ఇది నిజం కాదు. ఈ కొలెస్ట్రాల్ అనేది సన్నగా ఉండే వారిలో కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్ని ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం. దీన్ని రెడ్యూస్ చేయడానికి తగినంత ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది బాడీకి చాలా అవసరం. అండ్ డైలీ వాకింగ్ చేసే వాళ్ళలో ఈ కొలెస్ట్రాల్ అనేది గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవడం అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఎక్సర్సైజ్ అండ్ వాకింగ్ ద్వారా కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు. తర్వాతది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. ఇది ఎక్కువగా ఫిష్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఎగ్స్, నట్స్ అండ్ సీడ్స్లో ఎక్కువగా దొరుకుతుంది. సో ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్స్ని తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది. తరువాతది వైటమిన్ సి. ఈ వైటమిన్ సి అనేది కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేయదు, కానీ కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ని ఈ వైటమిన్ సి అనేది తగ్గిస్తుంది. తరువాతది ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, అంటే సోయా, బెర్రీస్, అవకాడో, నట్స్ అండ్ సీడ్స్, క్యారెట్స్, ఆలివ్ ఆయిల్, వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ అండ్ ఓట్స్. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు కొలెస్ట్రాల్ని చాలా వరకు తగ్గిస్తాయి. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది హైగా ఉన్నప్పుడు సాల్ట్ని కూడా తీసుకోవడం చాలా వరకు తగ్గించాలి. జనరల్గా హెల్తీ డైట్ అండ్ ఎక్సర్సైజ్తో కొలెస్ట్రాల్ని చాలా వరకు రెడ్యూస్ చేసుకోవచ్చు. అయితే మగవారితో కంపేర్ చేస్తే ఆడవారిలో కొలెస్ట్రాల్ అనేది రెడ్యూస్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది. కొంతమందికి మెడిసిన్స్ కూడా యూజ్ చేయాల్సి రావచ్చు. అయితే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి డైరెక్ట్గా హార్ట్ హెల్త్తో రిలేట్ అయి ఉంటాయి కాబట్టి ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కరెక్ట్గా ఉంచుకోవడం అనేది చాలా అవసరం. సో డైలీ మనం తీసుకునే ఆహారంలో 40 to 60% న్యాచురల్ ఫుడ్ని తీసుకోవడం అనేది మన ఆరోగ్యానికి చాలా అవసరం. సో ఇది ఫ్రెండ్స్ కొలెస్ట్రాల్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.